హాయ్ అండి. మేమైతే ఎక్కడికి వెళ్ళామో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఎక్కడికి బయలుదేరుతున్నామో చూడండి. ఇప్పుడే మా ఫ్రెండ్స్ అయితే హాయ్ చెప్పినాను. మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేశారండి. ఫోన్ చేసి గురుద్వారాకి వెళ్దామా అని అడిగారండి. సరేలే అని చెప్పేసి అప్పటికప్పుడు పిల్లలు కూడా సండే కదా ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి బయలుదేరామండి. ఇంకా బయట కూడా వర్షం అయితే పడుతుంది లైట్గా చిన్నగా. ఇంకా మేము వస్తటికైతే తగ్గింది. ఇక్కడ బయట అయితే వచ్చామండి. మా క్వార్టర్స్ దగ్గరికి ఇక్కడికి 5 నిమిషాలే. మేము వచ్చి 1 ఇయర్ అవుతుంది కానీ ఇప్పుడు కూడా మేము రాలేదండి. ఫస్ట్ టైం అయితే వచ్చాము. ముందర ఒకసారి వచ్చామంటే ఆటోమేటిక్ మధ్యాహ్నం పూట వెళ్ళిపోయాం. నైట్ ఎప్పుడూ ఉండలేదు. ఇంకా ఇక్కడ బయట మొత్తం చెట్లతోటి చాలా బాగుంది. ఇంకా లోనికి వెళ్ళి అయితే చూద్దామండి. ఇక్కడైతే ఈ మందిరం అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఏదో పూజ చేస్తారు. ఆ పూజ చేసిన 1 అవర్ అట కూర్చోవాలట. కూర్చొని పూజ అయిన తర్వాత ఇంకా మనకి ఇంటికైతే వెళ్ళిపోవాల్సి వస్తుంది. 1 అవర్ మాత్రం అలా మనము ఉండాలి. ఇంకా చాలామంది వచ్చారండి. చిన్న పిల్లలు ఇంకా బామ్మలు ఆంటీస్ అందరు కల్పిస్తారు. చాలామంది వచ్చారు. ఇక్కడ మనం ఎలా దేవుళ్ళకి ఎలా పూజిస్తారో ఇక్కడ పంజాబ్లో అయితే వాళ్ళు కూడా సేమ్ అటండి. అదే ఎక్కువ దేవుడిని పూజిస్తారు. భవని మనం ఏమనుకున్నా జరుగుతుంది. ఇక్కడ ఈ దేవుడికే ఎక్కువ పూజలు అయితే చేస్తారు అని చెప్పారండి. ఇంకా నాకు తెలిసిన విధంగా ఏంటంటే అక్కడ ఒక బుక్ ఉంటుందటండి. వాళ్ళు బుక్ రాసి ఉంటారు. ఆ ప్రతి ఒక్క సండే అయితే ఆ బుక్ పేపర్ అయితే చదువుతారండి. చదివిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ బుక్ తీసుకెళ్ళి వేరే గదిలో పెట్టేసి ఇంకా అది పడుకొని పెట్టిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోద్ది అని చెప్పారండి. ఇక్కడ బుక్ అయితే చదివేశారండి. తర్వాత విసనకర్ర లాంటిది ఉంటుంది. దాంతో ఇసిరేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా చాలా బాగా అనిపించింది. మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడి గుడి కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. ఇంకా పూజ అయితే లాస్ట్గా ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. మేము ఇంకా ఇంటికి వెళ్తామని చెప్పేసి అందరం కూడా ఇంకా బయలుదేరామండి. ప్రసాదాలు కూడా ఇచ్చారండి. ఇక్కడ కూడా ప్రతి సండే అయితే భోజనాలు ఏర్పాటు కూడా చేస్తారటండి. ఎంతమంది కావాలంటే అంతమంది భోజనాలు ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా సాయం అయితే చేస్తారండి. ఇక్కడ రొట్టి, అన్నం, పప్పు ఇంకా సలాడ్ అయితే ఇచ్చారండి. చాలామంది అయితే ఇంకా హెల్ప్ అయితే చేస్తారండి. ఇలా అంతా అయిపోయింది. ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వెళ్తున్నాం మేము. మా ఆయనకు కూడా వంట అయితే చేసి పెట్టాలి కదా. ఇంకా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ చెప్పండి. బాయ్ బాయ్ గుడ్ నైట్.